దేవునికి మహిమ కలుగును గాక. ఈ మార్నింగ్ మన్నాను చూస్తున్న ప్రియులందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి నామమున శుభములు కలుగును గాక. యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి ఆయన మనల్ని క్షమిస్తూ ఉన్నాడు. మనం చేసే ప్రతి తప్పిదాన్ని భూత భవిష్యత్ వర్తమాన కాలంలో మార్పులేని దేవుడైన యేసుక్రీస్తు వారు మీరు నేను చేసిన తప్పిదములను ఆయన క్షమిస్తున్నాడు. మన కొరకే సిలువలో ఆయన వేలాడాడు. మన కొరకే సిలువలో ఆయన ప్రాణమును పెట్టాడు. ఆయన్ని ఎవరు చంపలేరు. ఆయనే ప్రాణమును అక్కడ పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు అందరినీ క్షమించినట్లుగా మనము కూడా ఇతరులను క్షమించాలి, ఇతరులను ప్రేమించాలి. మనము ఆయన చెప్తున్నాడు లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనములో, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడతారు. క్షమించాలా, మనం క్షమించే వ్యక్తులుగా మనం ఉండాలి. ప్రభు మనల్ని క్షమించినప్పుడు మనం ఇతరుల ఎడల కఠినముగా ప్రవర్తించకూడదు. ప్రభు మనల్ని క్షమించినప్పుడు ఇతరులను అసహించుకోకూడదు. మనం ఇతరులను ఏం చేయాలి? వారిని ప్రేమించాలి, వారిని క్షమించాలి. ఎందుకంటే వారు కూడా ప్రభు యొక్క బిడ్డలే. కాబట్టి ఈ సందేశాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ప్రభువుని ప్రేమిస్తూ ప్రభు యొక్క మాటను వింటూ ఇతరులను మనం క్షమించుదాం. క్షమించినప్పుడు మన తప్పిదముల నుండి మనం కూడా క్షమించబడతాం. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి, మీకు వందనాలు. ఈ సందేశాన్ని వింటున్న బిడ్డలు ఇతరులను కూడా క్షమించుటకు మీరు కృప చూపండి. మీ యొద్ద కనికరాన్ని పొందుకొని కనికరం కలిగిన వ్యక్తులుగా ఇతరులను కనికరించి క్షమించుటకు మీరు కృప చూపండి. మీకే మహిమ కలుగునుగాక. మా దేశాన్ని రక్షణలోనికి నడిపించండి ప్రభాదిగు తండ్రి. భూత భవిష్యత్ వర్తమాన కాలంలో మార్పులేని దేవుడా, మా ఇండియా యేసుకు సొంతమవునట్లు సహాయం చేయండి. అదేవిధంగా నా ప్రభువా, స్తోత్రాలు తండ్రి. మీ కృప, మీ దయ మా భారతదేశంపై ఉంచండి. అదేవిధంగా ప్రభువా, మీకు స్తోత్రాలను తెలియజేస్తూ ఉన్నాము నాయన. మీకే మహిమ మహిమ మహిమ. ఈరోజు బర్త్డేలను కొనియాడే వారిని ఆస్వాదించండి. వెడ్డింగ్ డే సెలబ్రేట్ చేసే వాళ్ళని మీరు ఆస్వాదించండి. ప్రభావిత నూతనముగా ఉద్యోగాల కొరకు ప్రయత్నించే వారిని మీరు దీవించండి. పై చదువుల విషయంలో, జాబ్స్ విషయంలో ప్రయత్నించే ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆస్వాదించు. మా భారతదేశము యేసుక్రీస్తు వారి నామమున రక్షించబడునుగాక, ఆస్వాదించబడునుగాక. యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.